బొగ్గు బావుల వేలంపాటకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ బొగ్గు బావులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కి అఖిలపక్షం ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల కార్మిక సంఘాల నాయకులు మిరియాల రంగయ్య, షాబీర్ పాషా, అన్నారపు కనకయ్య, మంద నరసింహారావు, కామ్రేడ్ ఆవునూరి మధు, జాటోతు కృష్ణ, బానోతు రామ్ సింగ్, జిల్లా అధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి, సహాయ కార్యదర్శి వై గోపాలరావు, మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయం వెంకన్న, కొత్తపల్లి రఘు, మనుగూరు ఏరియా కార్యదర్శి బి మల్సూర్, కొండ చరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులకు ఏదైతే బొగ్గు బావుల వేలంపాటను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు తరలి వచ్చిన కార్మికులకు ప్రజలందరికీ కూడా ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా మనం చూసాం. మోడీ, కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగారు. మనం చూసాం కేంద్రంలో ఉన్నటువంటి కానీ రైల్వే శాఖ కానీ, పోస్టల్ కానీ, విమానయాలు కానీ, టెలికాంలు కానీ పెట్టుబడిదారులకు దారదత్తం చేసినటువంటి పరిస్థితి చూసాం. దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మరి మోడీ గారు భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అయ్యా, రాజ్యాంగాన్ని కాదు నిన్ను మార్చేసే పరిస్థితికి భారతదేశ ప్రజలు తీసుకొచ్చారు. కాబట్టి లొట్టబడినట్టుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నారా చంద్రబాబు నాయుడు వల్ల నీకు ఇక్కడ గంజనీళ్లు తాగే అవకాశం దొరికిందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సింగరేణి బొగ్గు బావులు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి ఇవాళ నువ్వు అప్పనంగా అమ్ముకుంటానంటే చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఈ కలెక్టర్ ఆఫీస్ ధర్నా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఇల్లందు బొగ్గుకు జన్మనిచ్చినటువంటి ఇల్లందు ఇవాళ ఇల్లందులో బొగ్గు లేదనేటువంటి పరిస్థితిని గమనించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇల్లందులో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులు, అది కోయగూడ కావచ్చు, మడుగురు కావచ్చు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతా ఉన్నారు. ఇప్పటికే 30-40 కోట్ల రూపాయలు సింగరేణి ఓవర్ బ్రిడ్జ్లు, ఇంకో బ్రిడ్జ్లు కట్టి ఖర్చు చేసింది. అక్కడ కార్మికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నది. తెలంగాణ వాడైన కిషన్ రెడ్డి మరి ఆంధ్ర హక్కు, విశాఖ హక్కు అని చెప్పి అప్పుడు ఆందోళన నిర్వహిస్తే ఇప్పుడు ప్రధానమంత్రి దాని వేలంపాట వేయట్లేదు. దాన్ని కొనేటువంటి శక్తి డబ్బుల్లో రావట్లేదు. కాబట్టి ఇప్పుడు లేదని మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి గనుల్ని వేలంపాట వేస్తా ఉన్నాడు. దీన్ని చూస్తూ ఊరుకునేది లేదు కిషన్ రెడ్డి గారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఓసీ బావుల్ని సింగరేణికి అప్పచెప్పాలని ఈ ధర్నా సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని దర్శించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మధు గారిని మన ముందు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.